భగవద్గీత 6వ అధ్యాయం 34వ శ్లోకం. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ కృష్ణ, మనస్సు చంచలము, కల్లోలితము, మొండిపట్టు కలది, బలవత్తరమైనది కనుక దాన్ని లొంగదీసుకోవడం గాలిని అణచడం కంటే అతి కఠినమని నేను భావిస్తున్నాను. మనస్సు బుద్ధికి ఆధీనమై ఉండవలసినప్పటికీ అదెంత బలవత్తరమైనది, మొండిపట్టు కలది అంటే ఒక్కొక్కసారి అది బుద్ధినే అతిక్రమిస్తోంది. భౌతిక దేహమనే రథంలో జీవుడు ప్రయాణికుడు, బుద్ధి సారథి, మనస్సు వాహనాన్ని నడిపే సాధనము, ఇంద్రియాలు గుర్రాలు. ఈ విధంగా మనస్సు ఇంద్రియాల సాంగత్యంలో జీవుడు సుఖీ లేదా దుఃఖీ అవుతున్నాడని మహానుభావులచే అర్థం చేసుకోబడింది. నిజానికి బుద్ధి మనస్సుకు నిర్దేశం ఇవ్వాలి. కానీ మనస్సు ఎంత దృఢమైనది, మొండిపట్టు కలిగిందంటే తీవ్రమైన రోగం మందు ప్రభావాన్ని అతిక్రమించినట్లు మనిషి బుద్ధినే అతి తరచుగా అతిక్రమిస్తుంది. అటువంటి బలమైన మనస్సును యోగ సాధన ద్వారా ఆధీనం చేసుకోవాలి. కానీ అర్జునుని వంటి ప్రాపంచిక వ్యక్తికి అట్టి సాధన ఏనాడూ ఆచరణీయం కాదు. ఇక నవీన మానవుడి గురించి మనం చెప్పవలసిందేముంది? గాలిని మనిషి బంధించలేడని ఇక్కడ వాడబడిన ఉపమానం యుక్తంగా ఉన్నది. కల్లోలిత మనస్సును బంధించడం మరింత కష్టం. శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించినట్లుగా పూర్తి వినమ్రతతో హరే కృష్ణ మంత్రాన్ని అంటే భవతారక మహామంత్రాన్ని కీర్తించడమే మనస్సును నిరోధించడానికి అత్యంత సులభమైన పద్ధతి. జై శ్రీకృష్ణ.